దేవుని దయ వలన దైవ లేఖనాలలో నుండి రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం 20-21 వచనాన్ని చదువుకుందాం. प्रभु का दया से और राजा का पुस्तक, दूसरा राजा का पुस्तक 13 अध्याय। తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. సంవత్సరము గడిచిన తరువాత మోయాబీల సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవం ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. प्रियनो 13 अध्याय 20 और 21वां वचन हम लोग पढ़ेंगे। तो तब एलिशा मर गया और उसे मिट्टी दी गई और प्रतिवर्ष वसंत ऋतु में मोआब के दल देश का आक्रमण करते थे। लोगों किसी मनुष्य को मिट्टी दे रहा थे कि एक दल उन्हें दिखाई पड़ा। तब उन्होंने उस शव को एलिशा के कब्र में डाल दिया और एलिशा की हड्डियों से छूते ही वह शव जी उठा और अपने पांवों के बल खड़ा हो गया। చదవబడిన దైవ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. पढ़े वचन के लिए हम लोग प्रार्थना करके अध्ययन करेंगे। కృపా సత్య సంపూర్ణుడా, నిత్యుడవైన మా సత్యదేవుడా, మీ ఘననామానికి స్తోత్రములు. अनुग्रही परमेश्वर, हमेशा रहने वाला परमेश्वर, आप दया अनुग्रह के लिए हम लोग धन्यवाद करते पिताजी। అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఉన్నతుడా, సర్వోన్నతుడా, మహాశ్చర్య కార్యములను చేయువాడా, మీకు స్తోత్రములు. अद्भुत कार्य आश्चर्य कार्य जो करने वाला परमेश्वर और उन्नत स्थिति में रहने वाला परमेश्वर, आपको धन्यवाद देते हैं। చదవబడిన లేఖనాన్ని ఆధారం చేసుకొని లేఖనాలలో ఉన్న అద్భుతాలు, సూచక్రియలు మేము చూచి మీ నామాన్ని మహిమపరిచే భాగ్యం మాకు ఇస్తున్నందుకు స్తోత్రములు. पढ़ा हुआ वचन का अनुसार आश्चर्य कार्य, अद्भुत कार्य आपने किया, वो संदेश हम लोग अध्ययन करने के लिए अपने सहायता कर रहे हैं, इसके लिए धन्यवाद करते हैं। ఈ దినం చదువుకున్న వచనములో నుండి మా అందరితో తేటగా మాట్లాడి మహిమ పొందుతారని కోరుచు, आज का दिन पढ़ा हुआ वचन को आशीष करके हम सबसे बातें करने के लिए हम विनती करते हुए మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వేడుచు ఉన్నాము తండ్రి. प्रभु यीशु मसीह के नाम में मांगते पिता, आमीन। ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ దైవ లేఖనములో ఎలీషా బ్రతికున్నప్పుడు ఆయన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు జరిగించాడు. प्रियनो, एलिशा तो नबी जब जीवित था, प्रभु परमेश्वर उनका द्वारा अनेक अद्भुत कार्य कराया। ఆయన మరణించిన సంవత్సరము తరువాత కూడా ఆయన ఎముకల వలన అక్కడ ఒక అద్భుతం జరిగినట్లుగా చూస్తున్నాం. उन्होंने मरने के बाद 1 साल के बाद और एक अद्भुत कार्य वहां पर हुआ करके हम देखते हैं। అంటే దేవుడు తన పిల్లలైన వారు బ్రతికున్నప్పుడు వాడుకున్నాడు, చనిపోయినప్పుడు కూడా వాడుకున్నాడని మనము గుర్తించాలి. परमेश्वर अपने भक्तों को और जब जीवित होता है उन्होंने इस्तेमाल करते हैं और मरने के बाद में भी उनको इस्तेमाल कर सकते हैं। అది ప్రభు పిల్లలకి ఇచ్చేటటువంటి గొప్ప భాగ్యం. प्रभु परमेश्वर उनके संतान को देने का वो वरदान है। ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారం అయితే బ్రతికున్నప్పుడు ఉపకారాలు చేసేవారిగా, చనిపోయిన తర్వాత వారు చేసిన ఉపకారాలు ఇతరులకు మాదిరిని నేర్పేవిగా ఉన్నాయని ఇలాగున ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి.
नवीन करार से जब भी हम लोग जीते हैं, जीने के टाइम में हम लोग जो अच्छा काम किया है उसको याद करते हुए और उन्होंने मरने के बाद में भी याद किया जाता है। మనము బ్రతికున్నప్పుడు ఉదార స్వభావం గలవారమని, చనిపోయిన తరువాత కూడా వారి ఔదార్యమును గూర్చిన సాక్ష్యమును ప్రజలు ఎరిగి ఉండేటట్టుగా ఉండాలనే సత్యాన్ని క్రొత్త నిబంధనలో మనము నేర్చుకుంటున్నాం. और नवीन करार में ये बात होता है, जब भी हम लोग जीवित होता है अपन जो किया अच्छा किया कर्मों को और मरने के बाद में भी उनके बारे में लोग याद करते हैं। కనుక ప్రభు పిల్లలు బ్రతికి ఉన్న సాక్ష్యము కలిగి ఉండాలి, ఈ లోకాన్ని విడిచిపెట్టిన సాక్ష్యము కలిగి ఉండాలనే ఒక గొప్ప సత్యాన్ని ఈ భాగంలో మనం అర్థం చేసుకోవచ్చు. इसी के लिए प्रभु का संतान जो है तो अच्छा गवाही बन के जीवित का समय रहना चाहिए और जीवित मरने के बाद में भी अच्छा वो गवाही सभी लोगों फिर ध्यान करना चाहिए। కనుక ప్రతి ఒక్కరూ మరి మీ జీవితం ఎలా ఉందో, భూమి మీద ఉన్నప్పుడు, భూమిని విడిచిన తర్వాత కూడా ప్రభువుకు మహిమకరమైన జీవితాన్ని జీవించే వారంగా ఉండాలనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. इसलिए आपका जीवन में और किसी तरह आप रहते हैं और जब जीवित होता है हम लोग, इसीलिए अच्छा गवाही बन के रहना चाहिए और जो मरने के बाद में भी वो अच्छा गुण को लोग याद करेंगे। ప్రభునందు ప్రియులారా, దేవుడు పాత నిబంధన కాలములో, క్రొత్త నిబంధన కాలములో తన భక్తుల ద్వారా ఆయన చేసిన గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక క్రియలు, వాటిని మనం వింటూ వస్తున్నాం. प्रियनो, हम लोग जुना करार का अंदर भी और नवीन करार का अंदर भी और भक्तों लोग ने जो अच्छा काम किया उसको अध्ययन करते आ रहा है। దేవుడు ఆ గొప్ప కార్యాలు వారి కొరకు చేయించాడు, వారి మధ్య చేయించాడు, వారి ద్వారా చేయించాడు. जो आश्चर्य काम जो है परमेश्वर ने तो उनके लिए उनका द्वारा उनका जीवन से कई ये आश्चर्य कार्य उन्होंने किया है। చూశారా, దేవుడు వారి కొరకు అద్భుతాలు చేశాడు, వారి మధ్య వారు కన్నులు తెరవబడినట్లుగా చేశాడు. అంతేకాదు, దేవుని పిల్లల ద్వారా కూడా దేవుడు చేయించాడు. जो अद्भुत कार्य जो है उनके लिए किया, उनका बीच में किया और उनका द्वारा उन्होंने वो कार्य आश्चर्य कार्य किया है। మనము ఇప్పటి వరకు దాదాపు చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో మనము కొన్ని అద్భుతాలు, సూచక్రియలు వింటూ వచ్చాం. ये अद्भुत कार्य आश्चर्य कार्य के बारे में कई बातें हम लोग सुनते आ रहा है। కనుక దేవాది దేవుడు తన పిల్లలైన వారిని, తన ప్రజలైన వారిని ఆయన ప్రేమించి ఆయన చేసిన కార్యాల ద్వారా ఆయనకు మహిమ ఆపాదించుకున్నట్లుగా మనము చూడగలం. परमेश्वर ने उनका भक्तों के जीवन में से और कई महिमा उन्होंने पाने के लिए उन्होंने सारा काम किया करके हम लोग जान सकते हैं। చూడండి, క్రొత్త నిబంధనలో మనము చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాం. ఎలిజబెత్ గర్భధారణ, కన్యమేరీ గర్భధారణ, తూర్పు దిక్కున ఉదయించే నక్షత్రం, యేసు రూపాంతరం కదా, కల్వరి అద్భుతం, భూకంపము వచ్చుట, ఇలాగున ఎన్నో గొప్ప సంగతులు మనం విన్నాం. యేసు ఆరోహణం, అది కూడా ఒక అద్భుతంగానే మనం చెప్పగలిగాం. और नवीन करार में और कई बातें हम लोग अध्ययन किया है। तो मरियम को गर्भधारण, एलिजाबेथ गर्भधारण और जो गिलानी लोग आए हुए और एक सूर्य एक नक्षत्र उस समय में उनको ज्ञानी लोग को चला है और कई इस तरह कई बातें और प्रभु परमेश्वर यीशु मसीह ने और
आकाश से उन्होंने आरोहण हो गया। सब कुछ हम लोग इस तरह कई बातें हम लोग अध्ययन किया है। యేసు ఆరోహణం వరకు మనం చెప్పుకున్నాం. ఆ తరువాత పెంతెకొస్తు, यीशु के जो आरोहण हो गया और तब तक हम लोग अध्ययन किया, और पेंतकोस्त के बारे में आ, अभी सुन रहा है। అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. प्रेषित वचन में दूसरा अध्याय पहले से 4 वचन हम लोग अध्ययन करेंगे। పెంతెకొస్తు పండగ వచ్చినప్పుడు జనులందరూ ఒకే చోట కూడినప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండిన సంగతి మనం చూస్తాం. मैं पढ़ता हूँ हिंदी में। तो जब पेंतकोस्त का दिन 2:2 ओके निमिष वाली प्रियनो, जब पेंतकोस्त का दिन आया था तो वे सब एक जगह इकट्ठे हुए थे। एक आकाश के बड़ी आंधी की से सनसनाहट का शब्द हुआ और उसको सारा घर जहाँ वे बैठे थे गूंज गया, और उन्होंने आग की सी जीवों को तो पड़ती हुई दिखाई दिया, और उनमें से हर एक पर ठहरी। वे तब पवित्र आत्मा से भर गए, और जिस प्रकार आत्मा ने उनसे बोलने की सामर्थ्य दी, ये वो अन्य भाषा में बोलने लगे। అంతా చదివేశారు. అయితే వినండి, అక్కడ మనకు కనిపించినవి వేగముగా వీచు బలమైన గాలి, तो आवाज से भरा हुआ एक शब्द को वहां पर देखते हैं, దాని ధ్వని, उसका आवाज। ఇక 3 అగ్ని జ్వాలల వంటి నాలుకలు, तो आग से भरा हुआ है तो ज्वाला को देखते हैं। ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడుట. आत्मा जो जैसा उनको शक्ति से भरा, अन्य भाषा से वो बोलने लगे। కాబట్టి దేవుడు ఎలాగున ఆయన కార్యమును జరిగించాడో ఇది అందరికీ ఆశ్చర్యంగా ఉంది. परमेश्वर ने जिस तरह ये आश्चर्य कार्य को और किया है, तो सभी लोग आश्चर्य हो रहा है। అద్భుతం అంటే ఎప్పుడు జరగంది ఒక్కసారి జరిగింది. ఇదిగోండి ఈ విషయం. अद्भुत बोलेगा तो कभी हुआ नहीं, एक ही बार हुआ, वो अद्भुत कार्य है। దాదాపు ఇక్కడ 17 దేశాల వారు కూడుకొని ఉన్నారు. कम से कम 17 देश के लोग वहां पर इकट्ठे हुए थे। 8వ వచనంలో చెప్పినట్లు మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే, ఇదేమి అన్నారు. तो फिर क्यों हमसे पर एक अपनी अपनी जन्मभूमि की भाषा सुनते हैं। ప్రియులారా, పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనే విషయాన్ని మనం ఈ భాగంలో చూస్తాం. ఇది ఒక అద్భుతం. पेंतकोस्त दिन में जो पवित्र आत्मा उनके ऊपर उतराया, ये अद्भुत कार्य है। ఇక రెండవదిగా అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 31, ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించుట. 4 अध्याय 31 वचन में इस तरह लिखा है,
जो लोग कटे हुए थे वहां पर क्या हुआ, मैं पढ़ता हूँ। जब वो प्रार्थना कर कर चुके तो वहां स्थान जहां ये कटे थे ప్రభు हिल ప్రభునందు गया। ప్రియులారా, हम्म, हिल गया। దేవుని వాక్యములో వ్రాయబడిన మాట, ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించుట అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. जहाँ पर कटे होके प्रार्थना किया जब भी वो जगह हिल गया। ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యం ఎంత విశేషమైనదో మనకు అర్థమవుతుంది. पवित्र परमेश्वर का वचन कितना बहुमूल्य है, बहु सामर्थ्य है। ఎప్పుడు జరగలేదు, ప్రార్థన చేసినప్పుడు వారు కూడి ఉన్న చోటు కంపించుట అంటే ప్రార్థనలో అంత శక్తి ఉన్నది అనే సత్యం అక్కడ అర్థమవుతుంది. वो लोग इकट्ठे होकर प्रार्थना करने से उस जगह हिल गया, मतलब इनका प्रार्थना में उतना शक्ति है। అలాగుననే అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 1-11 अपोस्तल प्रेरित वचन में 5वां अध्याय और 1 से लेकर 11 वचन तक है। అక్కడ కూడా అననీయ మరియు సప్పీరాలపై తీర్పు, వారు ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు చనిపోవడం ఎప్పుడు అలా జరగలేదు, కానీ ఆ రోజు అలా జరిగింది. అది ఒక అద్భుతమే. 5वां अध्याय में प्रेरित वचन 5वां अध्याय में हम लोग पहले से देखते हैं। तो अननिया सपीरा एक ना जानते हुए वो लोग ने मर गया। ये अद्भुत कार्य। కనుక ప్రతి ఒక్కరూ దేవుని వాక్యంలో వ్రాయబడిన వాస్తవికతను మనము గమనించాలి ప్రియులారా. तो वचन में जो लिखा हुआ वास्तव को हम लोग जानना चाहिए। అందుకే ఎప్పుడే గాని దేవునికి విరోధముగా గాని పరిశుద్ధాత్మకు విరోధముగా గాని దేవుని పిల్లల దగ్గర అబద్ధాలు చెప్పకూడదు. అబద్ధము చెప్పిన వారి జీవితాలు ఎలాగున ముగించబడ్డాయో మనకు అర్థమవుతుంది. इसीलिए परमेश्वर के प्रति तो विरोध में नहीं बात करना चाहिए, और पवित्र आत्मा के विरोध में और लोगों से विरोध में नहीं बात करना चाहिए। तो बात करने से क्या होता है, ऐसा घटना घटते हैं करके वहाँ पर देखते हैं। ఈవేళ అబద్ధమే కదా అని చాలా తేలిగ్గా చెప్పేస్తున్నారు. ఒకవేళ అబద్ధాలు చెప్పేవాళ్ళు ఈ కాలంలో చనిపోవలసి వస్తే ఎంతమంది మిగిలిందురండి భూమి మీద? तो जो झूठ बोलने वाले इस तरह मरते हैं, और इस तरह अभी हम लोग देखते हैं तो साधारण विषय से वो झूठ बोलने वाला अनेक लोग हैं, और कितना लोग इस तरह मर सकते हैं। అసలు భూమి మీద మనుషులు మిగిలి ఉండే వాళ్ళ? और पृथ्वी के ऊपर कुछ लोग बचेंगे क्या? బహుశా ఉండేవాళ్ళు కాదేమో. से वो नहीं बचेंगे। దేవుడు ఇంకా దీర్ఘశాంతం చూపిస్తా ఉన్నాడు. దిద్దుకుని తమ బ్రతుకును మార్చుకుంటారని దేవుడు మానవునికి ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు అని మనము తలంచాలి. प्रभु परमेश्वर समाधान से और भी और शांत रूप से लोगों को और एक मौका देते देते आ रहा है। కనుక ప్రతి ఒక్కరూ ఇట్టి సత్యాలు మనము ఆలోచన చేసి ఆ రోజు జరిగిన ఆ అద్భుతం ప్రతి వారికి సంఘమునకు ఎక్కడ లేని ఒక భయం ఏర్పడినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. वो घटना घटी है उस दिन, इसी के लिए वो घटना से सभी लोग को भय आ गया, उनके अंदर भय मानते हैं। ఇంకొక అద్భుతాన్ని మనం చూడగలం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 55-56 వచనాలు. तो 7वां वचन 55 वचन में एक और एक अद्भुत कार्य वहाँ पर हम लोग देख सकते हैं।
స్టెఫను మూడవ ఆకాశమును చూచుట ఇది ఒక అద్భుతం. स्टेफन जो है उन्होंने तीसरा आ, आ, परंतु उन्होंने तीसरा आकाश को देखा है। మూడవ ఆకాశమును చూచాడు. आ, ఆకాశం, ती- మధ్యాకాశం, మహాకాశం అని మూడు ఆకాశాలుగా చెప్తారు. మండలాలు 7 అని చెప్తారు. और आकाश के बारे में तीन करके बोलते हैं, आकाश और मध्य आकाश और तीसरा आकाश करके बोलते हैं, और मंडल के बारे में 8 मंडल है करके बताते हैं। ఈ మూడవ ఆకాశం అంటే బహుశా ఇది పరలోకం అని చెప్పొచ్చు. तो जो तीसरा आकाश मतलब ये हो सकता है परमेश्वर का राज्य का। కాబట్టి ఇక్కడ మనము ఒక విషయాన్ని గమనించాలి. మూడవ ఆకాశము నుండి మధ్యాకాశానికి ప్రభు వచ్చినప్పుడు భూమి మీద ఉన్నవారు, సమాధిలో ఉన్నవారు బూర శబ్దము విని లేపబడి ఎత్తబడి ప్రభువును కలుసుకుంటారు అని మనము వింటాం. तो प्रभु परमेश्वर ने तीसरा आकाश से लेकर दूसरा आकाश में जब भी आते हैं, जब भी मरण पाए वो लोग जीवित होते हैं, और जब भी जीवन में जीवित है वो लोग ने, और वो आकाश में उठाए गए जाता है, मध्य आकाश को। ఇందులో మనం నేర్చుకోవలసిన సత్యం ఏంటంటే, స్టెఫను భక్తుడు చాలా భక్తి కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళాడు. రేపు మనం కూడా ఆ పరలోకానికి భక్తి కలిగి ఉంటే వెళతాము అనే సందేశాన్ని మనం నేర్చుకోవాలి. यहाँ पर देखते हैं स्टेफन धर्मी है, इसीलिए वो तीसरा आकाश के ऊपर गया, परमेश्वर को देखा। फिर हम लोग भी इस तरह वो तीसरा आकाश पे प्रभु के पास जाने वाले हैं। ఇప్పుడు ఎవరైనా పరలోకానికి వెళ్ళొచ్చాను, నేను చూసి వచ్చానంటే నమ్మొద్దు. नहीं तो फिर अभी कोई किसी ने बताएगा भाई तीसरा आकाश में जाए, परमेश्वर को देख के आया बोलने से, और उनके बारे में विश्वास मत करो। అప్పుడు బైబిల్ వ్రాతలు పూర్తి కాలేదు కాబట్టి అలాగు జరిగి ఉంటుంది. ఇప్పుడు పూర్తి బైబిల్ మనకు వచ్చిన తర్వాత మనం ఆయన ఆజ్ఞలు, కట్టడలు, విధులు చేపట్టాల్సిందే తప్ప వేరే విధమైన ఆలోచన మనం చేయకూడదు. కాబట్టి ఈ సంగతులను మనం గుర్తించాలి. उस टाइम तो बाइबल पूरा नहीं हुआ था, इसी के लिए उस तरह उन्होंने कई दर्शन देखते थे। अभी आजकल में पूरा बाइबल हमें मिला है, इसी के लिए हम लोग उसका विषय में विश्वास नहीं करना चाहिए। కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట స్టెఫను మూడవ ఆకాశమును చూచుట అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. जीवित परमेश्वर का वचन में यहाँ पर लिखा, जो स्टेफन ने तीसरा आकाश को उन्होंने देखा है। ఇక అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 8వ వచనం, ఇది ఒక అద్భుతం. దేవుడు సౌలు మార్పు కొరకైన ఒక అద్భుతాన్ని చేశాడు. प्रेषित वचन 9वां अध्याय 8वां वचन में साउल के लिए एक काम किया उन्होंने। సౌలును గ్రుడ్డివానుగా చేయటం, साउल को अंधा बना दिया। ఆ తర్వాత సౌలు కండ్లు తెరవబడ, పొరల వంటివి రాలి తిరిగి కండ్లు తెరవబడుట, ఈ రెండు అద్భుతమే. और साउल ने जब अंधा हो गया, अंधा होने के बाद में उनका आंखी से जो गिरा है, उसके बाद में वो देखा। కనుక దైవ లేఖనంలో వ్రాయబడిన వాస్తవ వాక్య ప్రకారం దేవుడు గుడ్డివారినిగా చేయగలడు, దేవుడు కండ్లను కూడా బాగు చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు అనే విషయాన్ని మనం గమనించవచ్చు. तो परमेश्वर ने अंधा भी बना सकते हैं, अंधा को देखने के लिए रोशनी भी और दे सकते हैं। కాబట్టి ప్రభునందు ప్రియులారా, వాస్తవాలు గుర్తించండి.
ప్రభువు కొరకు నమ్మకంగా జీవించడం నేర్చుకుందాం. प्रभु प्रिय लोग, और हम लोग के नम्रता से जीवन बिताना है, प्रभु का विश्वास योग्य बनकर जीवन बिताना चाहिए। అలాగునని అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 44 నుండి 46 వచనాలలో और इसी तरह प्रेषित वचन 10वां अध्याय 44 से लेकर 46 तक वहाँ पर लिखा गया। పరిశుద్ధాత్మ అన్యుల మీద ఆవరించుట అనేది కూడా మనము చూస్తాం. पवित्र आत्मा जो है अन्य लोगों को ऊपर भी उतरा। అన్యుల మీద ఆవరించింది ఎందుకు అనంటే, వారిని పాపము నుండి ఒప్పింపజేసి తీర్పు నుండి తప్పించి నీతిమంతులుగా మార్చుటకు ఆయన ఆవరించిన సందర్భాలు మనము అక్కడక్కడ చూడగలం. अन्य लोगों पर भी उन्होंने आत्मा को उतार दिया, किसी लिए कि वो लोग भी और मन फिराकर प्रभु का ओर फिर के उनका बचने के लिए मार्ग उन्होंने दिखाया। ఇలాగున ఎన్నో సంగతులు మనము దైవ లేఖనాలలో గమనించవచ్చు. इसी तरह पवित्र शास्त्र में अनेक कार्य को परमेश्वर ने किया, वो देख सकते हैं। అలాగునని అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 19 నుండి 28 వచనాలు చదివితే, इसी तरह 4वां अध्याय 19 से लेकर 28 तक पढ़ने से वहाँ पर कई बातें हम लोग देख सकते हैं। పౌలును మృతి నుండి లేపుట అనేది కూడా మనము గుర్తించవచ్చు. तो पौल को वो जीवित उठाया करके वहाँ पर दे सकते हैं। 2వ కొరింథీ 12:1 నుంచి 5 వచనాలు, और दूसरा कोरिन्थी का पुस्तक और 12वां अध्याय 1 से 5 वचन। కనుక దేవుడు తన గొప్ప కార్యాలు తన పిల్లల పక్షంగా, తన పిల్లల కొరకు ఆయన తన పిల్లల మధ్య అన్యులు గ్రహించున్నట్లు గొప్ప కార్యాలు చేసేవాడు అని ఈ వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. परमेश्वर ने अपना प्रिय लोगों के बारे में उनका द्वारा उनका जरिए ये काम करते हैं करके हम यहाँ पर देख सकते हैं। అలాగునని అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 19 నుండి 40 వచనాలు చదివితే, प्रेषित वचन 16वां अध्याय 19 से लेकर 40 वचन में देखने से పౌలు శీలలు శరసాల నుండి విడుదల నొందుట, वहाँ पर ऐसा देखते हैं, और जो बंदी गृह से पौलुस शीला उन्होंने నిజంగా बाहर आ गए। అది ఎంతో విచిత్రమైనటువంటి కార్యమని మనము గమనించాలి. तो वो इतना अद्भुत कार्य है कि वो बंदी होकर उसको बांध दिया गया है, और उसने प्रभु परमेश्वर उन्होंने एक अद्भुत कार्य किया वहाँ पर। ఎందుకంటే అక్కడ భూకంపము కలిగింది. ఆ భూకంపం వలన శరసాల పునాదులు కదిలాయి, వారి సంకెళ్ళు ఊడిపోయాయి అన్నాడు. సంకెళ్ళు ఊడిపోయేది ఎట్లా? భూకంపం వలన. ఇది కొంచెం మన ఊహకు అందదు గాని దేవునికి అసాధ్యమైంది లేదు. उन्होंने जब बंदी था, जब भी जंजीरों से वो बांधा गया था, और भूकंप हुआ, और भूकंप होने से उनका जंजीर टूट गया, और बंदी गृह से वो लोग बाहर निकला करके बोला, तो एक बहुत बड़ा आश्चर्य कार्य प्रभु परमेश्वर ने किया। శరసాల నుండి విడుదల నొందుట అనేది మనము తేటగా చూస్తున్నాం. बंदी गृह से बाहर आ गया, एक अद्भुत कार्य है। గనుక ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములు, దేవుడు ఎంతటి గొప్ప కార్యాలైనా, ఎంతటి అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య కార్యాలనైనా ఆయన చేయగలడు. परमेश्वर जो है इतना भी बड़ा और अद्भुत कार्य और उनका आश्चर्य कार्य करने वाला परमेश्वर हमारा परमेश्वर है। అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చేసిన సూచక క్రియలు బైబిల్ గ్రంథములో దాదాపుగా 36 సంగతులు ఉన్నాయి. प्रभु यीशु मसीह ने जो जो
चिन्ह चमत्कार किया, और 56 विषय को हम लोग देख सकते हैं। దేవుని చిత్తమైతే అవి మనం చెప్పుకుందాం. ఇక్కడ మనము గమనించినప్పుడు మరి వారు చెరసాల నుండి విడుదల పొందారు. మరి పట్టబడిన వారు, సాతాను हाँ, సంకెళ్లలో చిక్కుకున్నవారు విడుదల పొందారా? విడుదల పొందాలనేది దేవుడు చేసే దేవుడు సెలవిచ్చే మాట. విడుదల పొందటానికి ఆయన దగ్గరకు రమ్మంటున్నాడు. परमेश्वर ने जो जैसे लोगों को तो छुड़ाकर उनका पास आने के लिए इस तरह परमेश्वर ने काम करा है। కనుక ప్రతి ఒక్కరూ ఇటు సత్యాలు గ్రహించి ప్రభువుకు ఎంతో మహిమకరంగా జీవించవలెనని ప్రభు పక్షముగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. इसी तरह हम लोग अच्छा पवित्र जीवन जीकर परमेश्वर को महिमा करना चाहिए। प्रार्थना करेंगे। కరుణా సంపన్నుడవైన మా దేవా, కృపగల మా ప్రభువా, అద్భుత ఆశ్చర్య కార్యములు చేయువాడా, మీకు స్తోత్రం. ऐसा परमेश्वर अद्भुत कार्य आश्चर्य करने वाला परमेश्वर आप ही है। మీరు చేసిన కార్యాలు, కుమారుని ద్వారా చేసిన కార్యాలు, భక్తుల ద్వారా చేసిన కార్యాలు, దేవదూతల ద్వారా చేసిన కార్యాలు ఎన్నో ఎన్నో ఉండగా వాటన్నింటిని బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తూ ఉన్నాం. ऐसा परमेश्वर आपने कई अद्भुत कार्य किया। आपका पुत्र यीशु मसीह के जरिए कई अद्भुत कार्य किया। आपका सेवकों से, आपके बच्चों के साथ से कई बार अच्छे कार्य किया। इसके लिए अब प्रभु परमेश्वर आपको धन्यवाद देते हैं। ప్రతి విషయంలో మీ నామమునకు మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుచు అన్ని విషయాల్లో విడువక ఎడబాయక కృప చూపుతారని ప్రార్థిస్తూ अनेक विषय में आप अनुग्रही परमेश्वर है करके अनुग्रह देते हुए आपका महिमा के लिए सारा काम करने के लिए हम लोग विनती करते हुए మమ్మును మీరు రక్షించుట, పరలోక రాజ్య వారసులుగా తీర్చిదిద్దుట ఇదంతా ఒక అద్భుతమైన కార్యమే. हम लोग को उद्धार दिया और परलोक राज्य के लिए हकदार बनाया। ये सब एक अद्भुत कार्य है। విశ్వసించిన మీ పిల్లలను, విధేయులైన మీ పిల్లలను ఆరని అగ్నిగంధకములతో మండు గుండము నుండి విడిపించి నిత్య జీవమునకు వారసులుగా చేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుచు और जो लोग विश्वास किया उस ऐसे लोगों को अग्नि गंधक में जाने के लिए रुका के आपने किए हुए कार्य के लिए और धन्यवाद करते हुए మా ప్రభువు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచు ఉన్నాము తండ్రి. हमारा बहुमूल्य यीशु मसीह के नाम से हम लोग धन्यवाद करते हुए यीशु मसीह के नाम में प्रार्थना करते प्रभु, आमीन। ఆమేన్. Amen. Amen. Amen.